హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగమ్మాయి ఇన్ ఢిల్లీ. ఈరోజు మనమైతే ఢిల్లీలో ఉన్న అద్భుతమైన నేషనల్ క్రాఫ్ట్ మ్యూజియం అండ్ హస్తకళల అకాడమీకి అయితే వెళ్ళబోతున్నాం. ఇది భారతీయ కళలకు సంబంధించిన అద్భుతమైన కలెక్షన్ దీంట్లో ఉంది. ఆలస్యం లేకుండా మ్యూజియంలోకి వెళ్ళి అద్భుతమైన కలెక్షన్ చూసేద్దామా? ఫస్ట్ అయితే ఈ వీడియోలో మ్యూజియంలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, ఆ ఫ్యాబ్రిక్స్ మీద వేసిన డిజైన్స్, అలానే ఆ ఫ్యాబ్రిక్స్తో తయారు చేసిన శారీస్ని మీకు చూపించబోతున్నాను. వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మన ఇండియాలో ఉన్నాయి అని. చూడండి ఎంత బాగున్నాయో. ఆడవారికి ఎంతగానో నచ్చే శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఈ మ్యూజియంలో అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మనము బాందిని శారీస్ గురించి మాట్లాడదాము. ఇవి గుజరాత్ మరియు రాజస్థాన్ రాష్ట్రంలో పుట్టిన టై అండ్ డై టెక్స్టైల్ సాంప్రదాయము. ఇది బాందిని అనేది ఒక సంస్కృత పదము. ఇది బంధం నుండి వచ్చింది. బాందిని శారీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. మోస్ట్లీ రౌండ్ అండ్ స్క్వేర్ షేప్ డిజైన్స్ ఉంటాయి. కలర్ విషయానికి వస్తే ఎక్కువగా బ్రైట్ కలర్స్ ఉంటాయి. రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, బ్రౌన్ కలర్. రెడ్ అండ్ బ్రౌన్ కలర్ అయితే స్పెషల్గా బ్రైడల్కి యూజ్ చేస్తారు. బాందిని శారీస్ని గుజరాత్ అండ్ రాజస్థాన్ వాళ్ళు స్పెషల్ అకేషన్లో వేసుకుంటారు. ఇక్కడ మీరు చూసేది జర్దోజీ డిజైన్. ఇక్కడ డిస్ప్లే చేసిన డ్రెస్సెస్ రాజస్థాన్కి సంబంధించిన డ్రెస్సెస్ అండ్ డిజైన్స్ ఎంత బాగున్నాయో కదా. ఇక్కడ మీరు చూసుంటే కోట, చందేరి, సిల్క్, బెనారస్, కాటన్ ఫ్యాబ్రిక్స్ మీద డిజైన్స్ వేయబడి ఉన్నాయి. ఇక్కడ చూడండి పిల్లోస్ మీద కూడా ఎంత బాగా ఆర్ట్ వర్క్ చేశారో. ఇవి వచ్చేసి కర్ణాటక అండ్ రాజస్థాన్ బంజారాస్కి సంబంధించిన ఎంబ్రాయిడరీస్. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇవి వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, అస్సాంకి సంబంధించిన శారీస్. ఇవి చికెన్ కారీ వర్క్స్. ఇవి గుజరాత్ అండ్ రాజస్థాన్కి సంబంధించిన జెంట్స్ డ్రెస్సెస్. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్ వర్క్స్. ఇవన్నీ అద్భుతమైన ఆర్ట్ వర్క్స్. మహారాష్ట్రకు సంబంధించిన పటోలా శారీస్. తెలుగు వాళ్ళు ఎంతగానో ఇష్టపడే మన పోచంపల్లి శారీస్ ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇవి ఆల్ టైప్ ఆఫ్ పట్టు శారీస్. వాటి నేమ్స్ కాంచీవరం, బెనారస్, ఇక్కత్, తస్సర్, కోట, కలంకారీ, బాందిని, బోంకా ఇక్కత్, సంబల్పురి, గోల్డ్, ముంగా సిల్క్. ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఈ మ్యూజియం గురించి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సెకండ్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ మరి.